హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రాయన్ ఫ్యామిలీ. ఈ ఫంక్షన్ రవ్వంతా నాకు స్పెషల్ అండి. అది ఏమిటికని చెప్తాను నెక్స్ట్. దానికి మొదలు ఎవరెవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండిలే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇష్టమైతే లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో రిజార్ట్ తెస్తాను అని కదా, ఈ వీడియో నాకు మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించే దానికి వేస్తూ ఉన్నానండి. ఇది ఫంక్షన్ వచ్చేసి ఆకాష్ది శిరీషది నాన్ వెజ్ ఫంక్షన్ అండి. ఇది పొడిసోళ్ళు వెజ్ పెట్టరు కదా, ఇప్పుడు సిన్నోళ్ళు నాన్ వెజ్ పెడతారు. ఇది వచ్చేసి కన్నడలో బీ గ్రూట్ అంటారు. ఇక్కడ నేను మమ్మీ నాన్న వచ్చింది, బిర్నానే వస్తుంది అండి ఫంక్షన్ కి. చేతు వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో ఉండే, శ్రయాన్కి స్కూల్ ఆపదే స్టార్ట్ అయింది. దానికి శ్రయాన్ని స్కూల్ ఇంకా తోడుకొని వచ్చి ఫంక్షన్ కి అంత లేట్ అయిపోయా వాళ్ళు వచ్చింది. ఇక్కడ స్పెషల్ అని చెప్తుంది కదండి నాకు ఈ ఫంక్షన్ కి వస్తేనే పార్వతి అంటే పొడిసోళ్ళ అమ్మ పార్వతి వాళ్ళు వస్తేనే వీడియోస్ అంతా బాగుంది అండ్రి అనేక వాళ్ళ కొడుకును అంటే నేను సబ్స్క్రైబ్ అయ్యాము మీ ఛానల్ కి అంటోండ్రి, వీడియోస్ అంతా చూస్తూ ఉన్నాము బాగుంది అండ్రి. నాకు ఖుషి అయ్యా, చాలా ఖుషి అయ్యా. అనేక ఇట్లా కొత్త వాళ్ళు అంతా నన్ను చూస్తోండ్రి నక్కుతోండ్రి యాపదు అట్లా అయ్యం లేదు. చేతు నేను నీకు శ్రయాన్ని అడుగుతోండ్రి వస్తారు అని చెప్తోండ్రి. అందరూ మా వీడియోలు బాగా మాట్లాడుతోండ్రి, దానికి చాలా ఖుషి అయ్యా. దానికే ఇది శ్రవంత్ స్పెషల్ అనిపించారు నాకు. వీళ్ళే చూడండి పొడిసోళ్ళ అమ్మ పార్వతి అనేసి, అక్కడ పొడిసోళ్ళు నాన్న మంజునాథ్ రెడ్డి, మా మామ పేరు వచ్చేసి శ్రీనివాస రెడ్డి, ఆకాష్ వాళ్ళ మమ్మీ పేరు వచ్చేసి శాంత అనేసి. వీళ్ళంతా అందరూ చూస్తారంట. మా మామ కూడా చెప్తా ఉండే వీడియోలో ఎంత మాట్లాడతావు అంటోండ్రి. యాక్చువల్లీ నేను ఎవరి దగ్గర చాలా మాట్లాడలేదండి. రౌండ్ నేను సైలెంట్ హాయ్ బాయ్ అనేసి అంతే, నేను చాలా మాట్లాడకపోయలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు ఇంకా సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే మాకు ఫ్రెండ్స్ అండి. ఏమన్నా తప్పంటే కమెంట్ లో చెప్పండి. ఎవడు ఇట్లా ఎంకరేజ్ చేయండి. బెంగళూరు తెలుగు వాళ్ళకి సపోర్ట్స్ ఇస్తారో అనుకుంటాను. ఇక్కడ చూడండి పొడిసోల్ ఫ్యామిలీ. ఈ చిన్నోడే చెప్తా ఉండింది ఆంటీ సబ్స్క్రైబ్ అయినాను, మీ వీడియోస్ అంతా చూస్తూ ఉన్నాను అంటూ అంటే అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి వీడియోలు అంతా చూస్తూ ఉన్నారు. వీళ్ళు పొడిసికి పెద్దమ్మ. ఆకాష్ అడుగుతుండ ఎవడంటే వస్తుంది ఈ వీడియో అనేసి, దానికే ఇవిడ ఎడిట్ చేసేసి భిన్న చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ న్యూజిలాండ్ వేస్తారు కదా, దానికి చూసేక అవుతుందో లేదో అనేసి బిజీ అయిపోతాడు అనేసి ఇవిడ వేస్తున్నానండి. వీళ్ళంతా చూస్తారంట నా వీడియోస్ బాగుంది అండ్రి. అది ఈయనకే ఒక ఖుషి అండి. అనేక మమ్మీనో కంప్లైంట్ యాలే మమ్మల్ని ఎత్తలేదు తినేతోడు అంటుండే, అంటే నేను తింటూ ఉండే ఆ టైంలో వాళ్ళు తింటుండ్రి. కాదు వీళ్ళంతా పార్వతి ఫ్రెండ్స్ అంట, అంటే రిలేటివ్సే ఫ్రెండ్స్ అంతా. వీళ్ళు కిట్టి పార్టీలో అంతా చేస్తారంట. ట్రైన్ నాది వీడియో అంతే. ఏం లేవు వీళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. కిటీ పార్టీలంతా చేస్తూ ఉంటారంట, అది పార్వతి చెప్తా ఉంది. ఇంకా నేను చిన్ని కాసుకొని ఉంటున్నాయి, మమ్మీ వాళ్ళంతా తినేకపోయిండ్రి. నేను వెజ్ కదా, చిన్ని నువ్వు వెజ్జే, దానికి కాసుకొని ఉంటున్నాయి వచ్చి చీజ్ బాల్సా. వీళ్ళు వచ్చేసి మా సొంత మేనత్త పద్మ అనేసి అత్తమ్మ. అంటే హేమ ఎత్తి ఉండలేదా వాళ్ళ మమ్మీ, చిన్నికి మమ్మీ. అత్తమ్మకి ఇద్దరే కూతుర్లు, హేమ ఎత్తి అనేక చిన్ని. ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ అంతా పెట్టిండ్రి, అనేక నాన్ వెజ్ స్టార్టర్స్ పెట్టిండ్రి. ఇది కాల్ సూప్ అంట, బాగుందంట అంతా. ఫుడ్ బాగుందంట, అదంతా చూపిస్తాను ఉండండి ఫుడ్ అంతాను. చేతు వాళ్ళు వచ్చినప్పుడు వీడియో ఎత్తుతుంది. శ్రయాను పాపము ఏమీ తినలే, అట్లే పొనుకొనిసే అదంతా ఉంది. వీళ్ళు తెలుసు కదండి, ప్రియా వాళ్ళ మమ్మీ, లోకేష్ వాళ్ళు అత్త. వీళ్ళు వచ్చేసి శాంత అక్క వాళ్ళ అక్క. ఒకే తర ఉండరు కదండి ఫేస్. ఆకాశ్ పెద్దమ్మ.
ఎవరు ఎత్తేవాళ్ళు ఇదంతా ఆయా ఫంక్షన్స్ అంతా. ఆకాష్ నెక్స్ట్ వీక్ న్యూజిలాండ్కి పోతారంట. రుణాలు ఇడ్చుకొని ఇంకా శిరీషను పోతుందంట. ఇప్పుడు లంచ్కి పోదాం రండి. మేమంతా వెజ్. ఈడ అత్తం కూడాను వెజ్ వేసింది. ఫస్ట్ తింటూ ఉండే, ఇప్పుడు లేదంట. నాది పెరుగన్నము, దానికి అప్పులము వేసుకొని తింటునే. ఎవరైనా తినిండారా అప్పులము పెరుగన్నము అంతా జొట్లా మిక్స్ వేసుకొని? బాగుంటుంది, తిని చూడండి. ఎవరు అడిగిరి మీరు కన్నడనా తెలుగా అనేసి? లేదు లేదు లేదు, అక్కడ చూడ అందరూ పాడుతూ ఉంటారు. మమ్మీ యాలమ్మా. వీళ్ళు వచ్చేసి నాకు ఈ పిన్నయ్య, నాన్నకి తమ్ముడు, లాస్ట్ తమ్ముడు. అనేక వాళ్ళ కూతురు శృతి, నాకు ఈ చెల్లెలు కావాలా. అనేక మా పిన్నమ్మ. శృతిని చూసింటారు వేరే వీడియోలో. శృతి పక్కల కూకోండేది శృతి కొడుకు ఆరవ్ అనేసి. కూతురు స్కూల్కి పోయిందంట, వీడు లీవ్ వేసి వచ్చిండాడు. ఆరవ్ యూట్యూబ్ ఫ్యాన్ అంట, చాలా చూస్తాడంట యూట్యూబ్. నా ఛానల్ ఇంకా చూడలేదంట, ఇప్పుడు చూస్తాడంట, సబ్స్క్రైబ్ చేసుకుంటాడంట. ఇక్కడ అందరి జతలో మాట్లాడి అవతలికి పోతుంది. ఆయనకి చేతి వాళ్ళు అట్లే వచ్చి అనేక వాళ్ళ జతల పైన పోసి స్టేజ్ దగ్గర ఫోటోలు ఎత్తుకొని అనేక ఇక్కడ భోంచేసి ఎక్కువస్తుంది. ఇక్కడ శ్రయాన్ని ఫస్ట్ డే ఎట్లుండే స్కూలు అనేసి అడిగకపోతే వాడు అంతేమీ మాట్లాడలేదు. శ్రయాన్ సప్పగా అయిపోయిండే. చూడండి స్కూల్ ఎట్లుండే చిన్న అవునా, ఎట్లా ఏడ్చినా చేతి వాళ్ళు ఇవిడతా వచ్చిరే. మంజకంతా వచ్చిండారు, ఛానల్ అయ్యా మంజకని చూసే. ఇవిడు హాల్కి పోతా ఉన్నాము, మెట్లెక్కిసిపోవాలా. శ్రయాన్కి టయర్డ్ అయిపోయిండే, జ్యూస్లు చాలా తాగిసిండాడు. వాడు ఏమీ తినలేదు. ఇడ్లీ తింటాడు అని చేసుకొని తినలేదండి, అట్లే పొనుకొని తింటూ ఉన్నట్లే వాళ్ళ అమ్మ మీదే పొనుకొని తిండాడు తొడ మీద. శ్రయాన్ వస్తేనే అందరూ శ్రయాన్ అంటాండ్రి. అంతా బాగా గుర్తయిపోయిందండి, అంతా అందరూ మాట్లాడిస్తుండ్రి. వాడు ఫుల్ టైర్డ్ అయిపోయిండే. ఇక్కడ మమ్మీ నాన్న జొత్లో ఫోటో ఎత్తుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ తిరిగా ఇంకొక ఇతను ఎత్తుకుంటుమే, చేతు వాళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళ జొత్లోనూ ఎత్తుకుంటున్నాం. అనేక ఈడంతా ఫోటో అయినాక మేము తినకపోతుంది, మేము కాదు చేతు వాళ్ళు. శ్రయాన్ ఫుల్ టైర్డ్ అయిపోయిండే పాపము. చిన్న ఎట్లా ఉండే స్కూల్ ఎట్లా ఉండే వచ్చే 3 ఇయర్స్ నావి. ఇప్పుడు తినకపోదాం రండి, నాన్ వెజ్ అంతా చూపిస్తాను ఏమేమి వేసిండ్రారు అనేసి. కొన్ని మాత్రం తిన్నాను అంతే చూడండి. ఇక్కడ నాన్ వెజ్ సపరేట్గా పెట్టినారండి, వెజ్ సపరేట్గా. వెజ్ వాళ్ళు అంతేమో ఉండలేదు, కమ్మి జనాలే. నాన్ వెజ్జే ఉండ్రు చాలా జనాలు.
ఫుడ్ అంతా బాగుండంట, అవి చూపిస్తాడు చూడండి పీసు. షయాను తినకుండా పాపం అట్లే పొనుకొనిసిండాడు. ఇడ్లీ అట్లే ఉంది 1 ప్లేట్లా, తింటాడు అనేసి వేపించుకునే పాపము తినలేదు వాడు. జ్యూస్ తాగిండే కదా, అదే కడుపు ఇంకా ఉన్నట్లుంది. ఇప్పుడు తినేసి మేము పైన స్టేజ్ దగ్గరకు పోతే హేమ అంతా వచ్చిండ్రి, మా కజిన్ గీత అంతా వచ్చింది చూడండి, నా మరదలు వాళ్ళ దగ్గర అంతారని చెప్పి మాట్లాడుకొని. గీత కొడుకు వాళ్ళకి, గీతకి ట్విన్స్. మాకి తెలిసేదే లేదు ఎవరు అంటే వాళ్ళ పేర్లు వచ్చేసి భరత్ భాస్కర్. పెద్దోనికి పెండ్లైంది, చిన్నోనికి ఇంకా కాలే. మాకి గుర్తుపట్టకే లేదండి ఎవరు భరత్ ఎవరు భాస్కర్ అనేసి. ఇద్దరు ఒకే తర ఉండారు. చేతు వాళ్ళు గుర్తుపడతారు బాగా, చేతును అనేక మేఘ వాళ్ళంతాను ఎవరు భరత్ భాస్కర్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళంతా కూడా పెరిగిన వాళ్ళు కదా, తెలుస్తుంది. ఇప్పుడు ఆకాష్కి బాయ్ చెప్పేసి మేము ఇంటికి రిటర్న్ అండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తానండి. ఏమనిపించాయి అనేసి కమెంట్లో చెప్పండి. ఇష్టమవుతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో సిక్తామా. ఓకే, బాయ్, టేక్ కేర్. బాబయ్య బాబీ. ఓ బాబీ, బాబీ పేరు ఆకాష్ పేరు బాబాయ్. బాబీ బాబా